మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మార్వాడి యూనివర్సిటీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 2016లో గుజరాత్లోని రాజ్కోట్లో స్థాపించబడిన ఈ విశ్వవిద్యాలయం ఇప్పుడు దేశ భవిష్యత్ మార్చే విద్యార్థులను తయారు చేస్తూ ఆధునిక విద్యా వ్యవస్థకు దిక్సూచిగా మారింది. నాక్ A+ గ్రేడ్ సాధించిన ఈ యూనివర్సిటీ 50కి పైగా కోర్సులను అందిస్తూ ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, సైన్స్, ఆర్ట్స్ మరియు టెక్నాలజీ వంటి విభిన్న రంగాలలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు PhD ప్రోగ్రాంలను అందిస్తోంది. దీంతో గత కొంతకాలంగా మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి వందల సంఖ్యలో ఈ యూనివర్సిటీలో జాయిన్ అయి అద్భుతమైన భవిష్యత్ వైపు అడుగులు వేస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే తాజాగా మన 2 తెలుగు రాష్ట్రాల నుండి 500 మంది పేరెంట్స్ తమ పిల్లలతో కలిసి మార్వాడి యూనివర్సిటీని సందర్శించారు. హైదరాబాద్లో కాలేజీ లేక పిల్లలు దూరంగా వెళ్తే వాళ్ళు ఇండిపెండెంట్గా తయారవుతారు. అమ్మ నాన్న లేకుండా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. పక్క వ్యక్తిని చూస్తారు. వాడు పడితే పడతారు, లేస్తే లేస్తారు. అలాగే 5,000 పంపిస్తే ఆ 5,000లోనే జీవితాన్ని ఎట్టా సర్దుకోవాలో అలవాటు పడతారు కదా. దానికోసం పంపించాల్సింది, బయటికి పంపించి తీరాల్సింది. సో డిసైడెడ్ నోషన్స్ మనం ముందరే డిసైడ్ అయిపోతాం. ఇది ఇట్టా, అది ఇట్టా, ఇంత దూరం, ఇది మార్వాడి ఇట్టా, తెలుగు వాళ్ళు గట్ట, ఇక్కడ ఓన్లీ వెజిటేరియన్ ఉంటా, నాన్ వెజిటేరియన్ ఉండదు. అవసరమే? ఇప్పుడు అవసరం లేదు, రేపు ఎట్టా పంపిస్తాను బిడ్డని బయటికి, అప్పుడు అవసరమా అని ఇంటి పక్కన పెట్టుకోండి. ఐటీ కంపెనీ సామర్లకోటలోనో లేకపోతే సిద్దిపేటలోనో ఐటీ కంపెనీ ఇంటి పక్కన పెట్టండి. ఎందుకు ఇంజనీరింగ్? పప్పు నూనె ఆడిస్తూ గాలి కలిసి పెట్టుకోండి. ఇంటి దగ్గర ఉంటారు పిల్లలు చక్కగా మన పల్లె చేసుకుంటాం చుట్టుపక్కలంతా. ప్రపంచం మారుతోంది. వసుదైక కుటుంబం అని చెప్పేశారు. ఎల్లలు లేదు. అక్కడి నుంచి ఇక్కడికి 24 గంటల్లో అమెరికా నుంచి ఇక్కడికి వస్తున్నారు కదా. మ్యాక్సిమం రాజ్కోట్ ఒక ఫ్లైట్ ఉంటే అహ్మదాబాద్ పోతే 100 ఫ్లైట్లు ఉన్నాయి. లేవా? ఎక్కడ పోతే రైలు ఉంది, బస్సు ఉంది. ఎంతమంది చదువుకోవట్లేదు వెళ్ళి? మనం ఎక్కడ పుట్టామో మన ఛాయిస్ కాదు, ఎలా పుట్టామో మన ఛాయిస్ కాదు, పిల్లలు ఎలా పెద్దవాళ్ళు అయ్యారో మన ఛాయిస్ కాదు. అన్నీ జరిగిపోయినాయి. కానీ ఇక నుంచి భవిష్యత్తు ఎలా ఉంటుందో మీ చాయిస్. మీ పిల్లల భవిష్యత్తు మీ చాయిసే, పిల్లల చాయిస్ కూడా మీ చాయిసే. అలా మీరు ముందుకు వెళ్ళాల్సిందే. 100% మీరు ఇవ్వండి. మీ మనసుకి ఏదనిపిస్తే చేయండి. వీళ్ళందరిలాగా జీవితంలో మీరు ముందుకు వెళ్ళండి. యూ కెన్ హ్యావ్ ఏ పవర్ఫుల్ మైండ్. ఆ మైండ్ తోటి ఆలోచించండి. మంచి ప్రదేశాన్ని ఎంచుకోండి. మన పిల్లలు అందరూ ఒక రకంగా ఉండరు. మన చేతికి ఉన్న వేళ్లే ఒక సైజులో ఉండనప్పుడు అందరు పిల్లలు, కొంతమంది చాలా స్మార్ట్ ఉండొచ్చు, కొంతమంది కొద్దిగా యావరేజ్గా ఉండొచ్చు, అబోవ్ యావరేజ్ ఉండొచ్చు, బిలో యావరేజ్ ఉండొచ్చు. ఇక్కడ వీ టేక్ కేర్ అబౌట్ ఇండివిజువల్లీ అనమాట. ఇక్కడ స్టూడెంట్ మెంటరింగ్ సెషన్ ఉంటుంది. ప్రతి ఒక్క స్టూడెంట్కి మెంటర్ ఉంటాడు. సో మంచి గుర్రాన్ని ఎవరైనా ఉరికిస్తారు. ఇక్కడ ఎలా ఉన్నా కూడా వాళ్ళని ఉరికించడానికి ట్రై చేస్తాం. దట్స్ వాట్ మార్వాడి యూనివర్సిటీ ఈస్. సో ఇక్కడ ఎకడమిక్స్ పరంగా బాగుంటాం. 2 ఇండివిజువల్ కేర్ తీసుకుంటాం. రైట్. 3 మా దగ్గర దాదాపుగా 200 పైన క్లబ్స్ ఉన్నాయి. పిల్లవాడిని ఓన్లీ చదువు చెప్పి వదిలేస్తే డెఫినెట్లీ మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత డెఫినెట్లీ జాబ్ మేబీ 5%కో 10 మందికి వస్తాయేమో జస్ట్ చదువు చెప్పి వదిలేస్తే. బట్ here we take care about every individual student. సో ఆ రకంగా మనం చూసుకున్నప్పుడు రైట్ ఈ క్లబ్స్లో ఇన్వాల్వ్ చేస్తామన్నమాట. కంపల్సరీగా కనీసం ఒక 20 క్లబ్లో అయినా పిల్లవాడు ఇన్వాల్వ్ అయి ఉండాలి. అది స్పోర్ట్స్ క్లబ్ అవ్వచ్చు, కల్చరల్ క్లబ్స్ అవ్వచ్చు, టెక్నికల్ క్లబ్స్ అవ్వచ్చు. రైట్. మేము ఇంతగా ఎంకరేజ్ చేస్తాం కనుకనే హ్యాకథాన్స్ ఇండియాలో జరిగిన లాస్ట్ 30 హ్యాకథాన్స్లో 25 హ్యాకథాన్స్ విన్నర్ మార్వాడి యూనివర్సిటీ. లాస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేసిన హ్యాకథాన్లో దాదాపుగా 50,000 టీమ్స్ పార్టిసిపేట్ చేశాయి ఇండియా మొత్తంలో. ఒక టీంలో 3-4 టీమ్ మెంబర్స్ ఉంటారు. అన్ని వేల మంది పిల్లల్లోంచి
ఆ సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేసిన హ్యాకథాన్ విన్నర్ మార్వాడి యూనివర్సిటీ. హలో మేడం, నమస్తే. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మేడం. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఎక్కడి నుంచి వస్తున్నారు మేడం? మేము చిత్తూరు డిస్ట్రిక్ట్ కుప్పం నుంచి వస్తున్నాం మేడం. కుప్పం నుంచి? అవును. ఓకే. ఈ కాలేజ్ గురించి అయితే మాకు బాబు ఒకసారి తిరుపతిలో చదువుతున్నాడు బాబు. సో బాబుకి యశ్వంత్ సార్ అనేసి మీట్ అయ్యారు. మేము ఫస్ట్ అయితే భయపడ్డాం మేడం, రాజ్కోట్ వరకు అంటే గుజరాత్ లో, అంటే మా వాళ్ళు రిలేషన్స్ కూడా అలాగే చెప్పారు మేడం. మరి అంత దూరమా, ఇక్కడ చుట్టుపక్కల మీకు ఏ యూనివర్సిటీస్ లేదా అంటే కొంతమంది ప్రొఫెసర్స్ కానీ కూడా నాకు అక్కడ వాళ్ళు ట్రాప్ చేస్తారు ఈ విధంగా అంతా కూడా చెప్పారు మేడం. సరే మా ఆయన అయితే ఒకసారి వెళ్ళి చూసొద్దాము, మనకు నచ్చితేనే మనం కమిట్ అవుదాము అని. బట్ బాబు మాత్రము నేను అక్కడే చదవాలి, నేను చదివితే నేను అక్కడే చదువుతాను అని పట్టుగా కూర్చున్నాడు మేడం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మార్నింగ్ ఈ వాళ్ళు చెప్పిన విధానము, ఫ్యాకల్టీ సెలెక్షన్ కానీ, యూనివర్సిటీలో ఉన్న ఫెసిలిటీస్ కానీ, వాళ్ళు చెప్పిన జాబ్ ఆపర్చునిటీస్, అబ్రాడ్ విజిట్స్, ఇవన్నీ కూడా అసలు ఐడియా లేదు మేడం చెప్పాలంటే. సో ఇప్పుడు నేను ఒక కాన్ఫరెన్స్ లాగా చేసి వీళ్ళ బ్యాచ్ వాళ్ళకి నేను అక్కడ నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేయాలనుకుంటున్నాను మేడం. ఖచ్చితంగా, ఎందుకంటే ఇలాంటి మాలాగా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకు కూడా మనం మోటివేట్ చేస్తే, ప్లస్ ఇక్కడ ఎంటెక్ చేసే వాళ్ళకి వాళ్ళు ఏం చెప్తున్నారు, వీఆర్ గివింగ్ ద శాలరీ, వీ విల్ పే ద శాలరీ. సో ఇక్కడే వాళ్ళు శాలరీ ఇచ్చి ఎడ్యుకేషన్ ఇస్తున్నారంటే ఇట్స్ నాట్ ఎ న్యూ థింగ్. సో వీళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్కి దీనికి they can collect more madam. Kani first we have to thank that management and chairman madam. Chairman ki ma హృదయ పూర్వక ధన్యవాదాలు చెప్తాన్నాము. బికాస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇటువంటి యూనివర్సిటీస్లో దే క్యాన్ చదివేదానికి అవకాశం చేసి ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీని ఎల్లప్పుడూ ద గాడ్ షుడ్ హ్యావ్ టు బ్లెస్ మేడం. ఇంకా ఇట్లాంటి స్టూడెంట్స్ దండిగా వచ్చి ఇక్కడ చేరాలని, వాళ్ళు మంచిగా అంటే బ్రైట్ ఫ్యూచర్, ఖచ్చితంగా మన కంట్రీ డెవలప్ కావాలి అంటే ఇట్లాంటి యూనివర్సిటీస్ ఖచ్చితంగా రావాలి మేడం, ఖచ్చితంగా రావాలి. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ బాబుతో ఒకసారి మాట్లాడదాం. హాయ్. హాయ్, మీ పేరు? దర్శన్ భరద్వాజ్. దర్శన్. సో ఎందుకు ఈ యూనివర్సిటీ మెయిన్ గా ఎంచుకోవడానికి ఇక్కడ చేరుతా ఇంకా మానేస్తాను డిసైడ్ అయ్యావా? ఎందుకోసం అంటే అలా అని కాదు, అంటే ఫస్ట్ యశ్వంత్ సార్ వచ్చి నాకు చెప్పినప్పుడు కొంచెం అంటే మొత్తం అన్ని కాలేజ్ పరంగా కానీ ఫీజు పరంగా కానీ అన్ని చూసినట్లయితే నాకు అంటే కొంచెం ఎక్కువ సాటిస్ఫాక్షన్ వచ్చింది అనమాట. అంటే ఎక్కడ రాని సాటిస్ఫాక్షన్ నాకు ఇక్కడ వచ్చింది. అందుకని దూరం అని నేను కూడా ఆలోచించినాను. సో చెప్పాను మా డాడీకి మా మమ్మీకి ఇద్దరికి. వాళ్ళు ఎందుకు రాని దూరం అని అట్లా చెప్పారు. మళ్ళీ ఇక్కడ ఒకసారి వచ్చి చూద్దాము ఎలా ఉంటుందో చూద్దాం అనేసి అంటే పిలుచుకోవచ్చాను. సో ఇప్పుడు అలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సార్ మీ ఫీలింగ్ ఏంటి సార్? యోగేంద్ర, మాకి కుప్పం నుంచి బెంగళూరు జస్ట్ 1 hour. బెంగళూరులో లేకుండా ఇక్కడేమి అనేసి నేను కూడా ఆలోచిస్తున్నాను. కానీ ఇక్కడ వచ్చినాక నేను చూసి వీళ్ళ మాటలంతా వింటే ఏమీ లేదు బెంగళూరు అనిపిస్తుంది. ఇది సూపర్, నాకు బాగా నచ్చింది సార్. ఒకవేళ ఇది మిస్ అయితే చాలా మంచి ఆపర్చునిటీ మిస్ అయిపోతుంది ఫీలింగ్ అనేది డెఫినెట్ గా కనిపిస్తుంది. యాక్చువల్లీ మేము దీనిపై నమ్మకంతోనే ఏమో మేడం జనవరిలోనే మేము ఫీజు పే చేసేసాము. సో నౌ వి హావ్ టు పే ద రిమైనింగ్ అమౌంట్ మాత్రమే. సో మా సైడ్ గాడ్ ఉన్నాడని మేము నమ్ముతున్నాం. అందుకే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి వదిలినారు. చూసారా, జెన్యూన్ ఫీడ్బ్యాక్ మీరు వింటున్నారు కదా. ఒక పేరెంట్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో తన బాబుని ఇక్కడ జాయిన్ చేసేందుకు. నిజంగా గాడ్ బ్లెస్సింగ్స్ అన్నట్టు ఫీల్ అవుతున్నారు. అంటే అంతకు మించిన ఇంకా యూనివర్సిటీ గురించి స్పెషల్గా చెప్పే పని లేదు. మరొక పేరెంట్ ఫీడ్బ్యాక్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చూశారు కదా ఎంత సంతోషంగా మార్వాడి యూనివర్సిటీ గురించి చెబుతున్నాడు. తన బిడ్డ బంగారు భవిష్యత్కి మార్వాడి యూనివర్సిటీ రూపంలో ఓ అద్భుతమైన వేదిక దొరికింది అన్నది ఆయన సంతోషం. ముఖ్యంగా ఇక్కడి హైలీ క్వాలిఫైడ్ టీచింగ్ స్టాఫ్ ప్రతి విద్యార్థిపై చూపించే వ్యక్తిగత శ్రద్ధ వారిని ప్రధానంగా ఆకట్టుకుంది. అతి తక్కువ ఫీజుతో ఎక్కడా లేని విధంగా ఇటువంటి నాణ్యమైన విద్య అందిస్తుండడంతో మార్వాడి యూనివర్సిటీలో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతూ పోతోంది. ఎక్కడ నుండి వచ్చారు సార్? వి ఆర్ ఫ్రమ్ హైదరాబాద్. హైదరాబాద్ నుండి వచ్చారు. ఓకే, ఇక్కడ వరకు ఎలా గైడ్ చేశారు? ఇక్కడికి రావడానికి ఎవరు గైడ్ చేశారు? లాస్ట్ మంత్ యాక్చువల్లీ మా
బాబు వాళ్ళ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో లెక్చరర్, ఇంటర్మీడియట్ లెక్చరర్, వాళ్ళు చెప్పారనమాట. సో విచ్ ఈస్ ద బెస్ట్ కాలేజ్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూచర్ స్టడీస్ అని అడిగితే వాళ్ళు బీటెక్ ఇట్లా ఈ కోర్స్ ఉంది ఏఐఎంఎల్ అంటే వాళ్ళు చెప్పిన ఒక 5-10లో మార్వాడి ఈజ్ ద బెస్ట్ సార్, యూ కెన్ గో దేర్. లాస్ట్ 2 years కంప్లీట్ చేస్తే కూడా చాలా బాగుంది రిజల్ట్, యూ కెన్ గో దేర్ అని చెప్పారు. సో నేను వాళ్ళని ఎంక్వైరీ చేస్తున్న టైంలో మనకి గంగాధర్ గారు, హైదరాబాద్ హెడ్ భాను గారు ఉన్నారు కదా, వాళ్ళతో ఐ వాజ్ ఇన్ డైరెక్ట్ కాంటాక్ట్. సో భాను హ్యాస్ గివెన్ లాట్ ఆఫ్ డీటెయిల్స్ అబౌట్ దిస్ అండ్ ఆయన కొన్ని ఏంటి బ్రోచర్స్ కానీ ఇవి కానీ డీటెయిల్స్ అని పంపించారు. సో ఐ గాన్ త్రూ దాట్. లేటర్ ఆన్ గంగాధర్ గారు అని అతను పరిచయం చేశారు, గంగాధర్ గౌడ్, అతనితో డీటెయిల్స్ అన్ని మాట్లాడి ఐ హ్యావ్ పేడ్ ది ఇనిషియల్ అడ్మిషన్ ఫీస్ టు దెమ్. సో ఈ లాస్ట్ 2 days back they have arranged a campus visit. I came along with 3 other admissions, along with my son, my cousin, my brother's daughter and one more my son-in-law. So 4 of us. The guidance was very good. ఓన్లీ దెర్ వాజ్ అ లిటిల్ బిట్ నిన్న కొంచెం ట్రాఫిక్ వల్ల అది వల్ల కొంచెం డిస్టర్బ్ అయింది కానీ 4-5 hours. అదర్ దెన్ దాట్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. సో ఆల్రెడీ అడ్మిషన్ తీసుకున్నారా? యా వి హావ్ టేకెన్ ది అడ్మిషన్. సిఎస్సిఏ అండ్ ఏఐఎంఎల్ అండ్ డిఎస్ లో తీసుకున్నారు. ఓకే, మీకు ఎలా అనిపించింది కాలేజ్? యా అంటే కాలేజ్ స్పేషియస్గా ఉండడం వల్ల బాగా నచ్చింది. అండ్ ఆల్సో ఐ హర్డ్ మెనీ advertisements and ads because of this Marwadi University's success. So I felt very happy when my father suggested me this university. And the main reason for visiting this college is my lecturer from Vedantu. She's Ramadevi ma'am. So she suggested me Marwadi University. అంటే హైదరాబాద్లో చదివిన కాలేజ్లో ఫ్యాకల్టీస్ కూడా ఈ కాలేజ్ విజిట్ చేయండి బాగుంటుంది ఈ కోర్స్కి అని చెప్పారంటే మీరు అడిగారా సార్? హైదరాబాద్లోనే మనకి నెంబర్ ఆఫ్ కాలేజెస్, ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా, వై మార్వాడి యూనివర్సిటీ ఇన్ గుజరాత్ అనేసి? ఓకే, యాక్చువల్లీ హైదరాబాద్లోనే మనకి కొన్ని కాలేజెస్ పేరు చెప్పారు. బట్ థింగ్ ఏంటంటే వీళ్ళ మేడం ప్రొఫెసర్ లెక్చరర్ ఏమన్నారంటే బాబు ఎప్పుడైనా మన హోమ్ టౌన్ నుంచి కొంచెం బయట ఉంటేనే దే కెన్ బిల్డ్ దేర్ ఓన్, ఎలా అంటే ఒక వాట్ ఇండిపెండెన్సీ అనేది డెవలప్ అవుతుంది, వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోగలుగుతారు, డిపెండెన్సీ అనేది లేకుండా బతుకుతారు. సో అలాంటివి నేర్పించాలంటే యూ సెండ్ దెమ్ అవుట్ అన్నారు. సో ఓకే మ్యామ్, యూ ఆస్కింగ్ టు సెండ్ దెమ్ అవుట్. సో విచ్ వన్ ఈస్ ద బెస్ట్ అని అడిగితే దే టోల్డ్ అబౌట్ మార్వాడి. చాలా బాగుంది సార్, అక్కడ మనకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు పిల్లలు, వాళ్ళు చదివారు. నౌ దే ఆర్ డూయింగ్ జాబ్ ఇన్ అబ్రాడ్. సో వాళ్ళకు ఇదేంటి ఈ రిజల్ట్ కూడా ఏది కూడా ఇట్స్ వెరీ గుడ్, ఫ్యాకల్టీ కూడా చాలా బాగుందని చెప్పారు. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్ అయింది. అడ్వాన్స్ అవడం వల్ల మీరు బాబుని తీసుకెళ్తే మన షరీ కూడా ఈజ్ వెరీ కేపబుల్. వాడికి తెలుసు అక్కడికి వెళ్తే కూడా ఈల్ బీ వెరీ మచ్ ఏమంటారు ఇంకా ఈల్ డెవలప్ హిస్ స్కిల్స్ మోర్ అండ్ ఫ్యూచర్లో కూడా హెల్ప్ అవుతుందని చెప్పారనమాట. సో అందుకనే ఆ మేడం చెప్పడం వల్ల నాట్ ఓన్లీ వేదాంతు, వాళ్ళ కాలేజ్ త్రివిద్య జూనియర్ కాలేజ్, హిస్ కాలేజ్ ఇంటర్మీడియట్ కాలేజ్, దాంట్లో కూడా ఇద్దరు లెక్చర్స్ చెప్పారనమాట. సో సార్ మార్వాడి గురించి మేము విన్నాము, అంతేకాకుండా అక్కడ ఫ్యాకల్టీ కానీ ఏది కానీ మళ్ళీ సూపర్ కంప్యూటర్ ఒకటి ఉన్నది, అది కూడా వాళ్ళకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మళ్ళీ ఈ 2+2 ఆప్షన్ ఒకటి ఉంది కదా, అది కూడా చాలా బాగుంది. సో వై డోంట్ యూ ట్రై? ఏంటి సార్ 2+2 ఆప్షన్ ఇస్ లైక్ 2 years if you study here with a good aggregate and without any backlogs, you have an option of studying in abroad. Okay, అంటే కాలేజ్ వాళ్ళే సపోర్ట్ చేస్తారు అబ్రాడ్ వెళ్ళడానికి? They told they'll give a good platform. And whatever information they have given clear and crystal information. They were very much transparent. I liked the way they explained it and the way they expressed the details of the college. దాని వల్ల ఇక్కడ దాకా రావడం జరిగింది. So I thought first time is going to stay in the hostel. I thought like is safe in their hands. ఫస్ట్ టైం హాస్టల్ అంటున్నారు, మెయిన్లీ ఫుడ్ గురించి ఆలోచిస్తారు. ఫుడ్ టేస్ట్ చేశారు కదా, ఎలా ఉంది? ఎస్పెషల్లీ ఐ డోంట్ నో అబౌట్ అదర్స్, బట్ మా బాబు ఏంటంటే వాడు ఈ రోజు కనుక నచ్చిన కర్రీ లేదనుకోండి, హీల్ నెవర్ రీడ్ ద హోల్ డే. ఓ మై గాడ్. అండ్ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుందాం. తిన్నారా లేదా? ఈరోజు తిన్నాడు. వాళ్ళ మదర్ కూడా కాల్ చేసింది, వాడికి కాలేజు ఎలా ఉన్నా చదువుతాడు, ఎంత వేడి ఉన్నా కూల్ ఉన్నా చదువుతాడు, వాడి మెయిన్ ప్రాబ్లం ఫుడ్ అండి, ఫుడ్ బాగుంటేనే వదిలేసరండి, లేకపోతే వచ్చేసేయండి అని చెప్పింది. ఐ ఆస్క్డ్ హిమ్ ట్వైస్ థ్రైస్, నాని ఎలా ఉంది అంటే డాడీ ఓకే మేనేజబుల్, ఐ క్యాన్ స్టే అన్నాడు. సో దెన్ ఐ స్టార్టెడ్ ఓకే దెన్ విల్ ప్రొసీడ్ ఫర్దర్ అని చెప్పి వీఆర్ ఓకే, ద ఫుడ్ ఇస్ గుడ్. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్
ద మెయిన్ రీజన్ ఫర్ చూసింగ్ దిస్ యూనివర్సిటీ ఈజ్ అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్న కమ్యూనికేషన్ బిల్డ్ అవుతుందని డెఫినెట్గా యా ఆ ఒక్క విషయంలో చాలా అంతపాటు తెలుగు ఫ్రెండ్స్ పక్కన ఉంటే అదొక్కటే లాంగ్వేజ్ వస్తుంది. డిఫరెంట్ కంట్రీస్ పీపుల్ తో కూడా నాకు ఫ్యూచర్ లో అబ్రాడ్ వెళ్తే కూడా చాలా బాగుంటుంది. యా ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈ మార్వాడి యూనివర్సిటీకి అంత పెద్ద ఎత్తున ఆదరణ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. మార్వాడి యూనివర్సిటీ యాజమాన్యం డెడికేషన్, వసతులు, బోధన వంటి విషయాలు ఒకెత్తైతే మహేంద్రనాయుడు అనే అసామాన్య వ్యక్తి మరో కారణం. తెలుగు రాష్ట్రాలకు చెందిన మహేంద్రనాయుడు మామూలు మనిషి కాదు. మార్వాడి యూనివర్సిటీలో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్గా సేవలందిస్తోన్న మహేంద్రనాయుడు మాటే మంత్రం. ఆయన మాట విన్న విద్యార్థులంతా ఎవరికీ అందలేని స్థాయిలో ఉండటమే అందుకు నిదర్శనం. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడంలో ఆయనకు ఆయనే సాటి. తెలుగు రాష్ట్రాల విద్యార్థుల భవిష్యత్ కోసం ఆయన చేసింది అంతా ఇంతా కాదు. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి 50 కిలోమీటర్లకు ఒకచోట ప్రధాన పట్టణంలో మార్వాడి యూనివర్సిటీ కార్యాలయం ఏర్పాటు చేయడం, విద్యార్థులకు సంబంధించిన, యూనివర్సిటీకి సంబంధించిన అన్ని విషయాలపై చర్చించేందుకు అనుభవజ్ఞులను అందుబాటులో ఉంచడం. అంతేకాదు, ఆయన మాటలే కాదు, చేతలు కూడా గొప్పగానే ఉంటాయి. విద్యార్థులను జాయిన్ చేశామా, మా పని అయిపోయిందిలే అనుకునే రకం కాదు. చదువు పూర్తయ్యే వరకు తెలుగు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఆయన ప్రత్యేకత. అందుకే తెలుగు రాష్ట్రాల్లో మార్వాడి యూనివర్సిటీ అంటే మహేంద్రనాయుడు, మహేంద్రనాయుడంటే మార్వాడి యూనివర్సిటీగా మారిపోయింది. మనతో మరికొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి. మీ పేరు? సంతోష్. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఫ్రమ్ తెలంగాణ నుంచి. ఓకే, ఈ యూనివర్సిటీ గురించి ఎక్కడ విన్నారు, ఎప్పుడు విన్నారు? అంటే ఈ యూనివర్సిటీ గురించి మా కాలేజ్కి ఒకసారి వచ్చారు మేడం, ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఇంకా దానిలో ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంకా ఇప్పుడు ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చిన తర్వాత కాంటాక్ట్ చేశారు. ఇట్లా ఉంది మాది, ఇట్లా రావాలి, ఇట్లా మీకు ఇంట్రెస్ట్ ఉంటే రాండి, ఇట్లా బుక్ చేస్తాము అని చెప్పారు. ఇంకా దాని గురించి మేము కొంచెం ఎంక్వైరీ చేసి ఇంకా మంచిగా వచ్చినందుకు, ఇంకా పాజిటివ్ రిజల్ట్ వచ్చినందుకు ఇంకా రావాలని అనుకున్నాం. ఎలా అనిపించింది వచ్చిన తర్వాత? అంటే చాలా బాగానే ఉంది, అనుకున్న దానికంటే ఇంకా మంచిగానే ఉంది. ఇంకా ఓకే, ఫుడ్ ఇంకా నార్త్ సౌత్ అదంతా డిఫరెంట్ ఉంది. ఎవరి దానికి బాగానే ఉంది, ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది. సూపర్. నీ పేరు బాబు? లోకేష్. ఎక్కడి నుంచి? సేమ్ ఒకే ఊరు అంతా ఒకే కాలేజా? ఓకే, అందరూ తెలంగాణ నుంచి ఒకే కాలేజ్ నుంచి తీసుకొచ్చారు. చాలా ఆనందంగా అనిపిస్తుంది. మరి ఇంటర్ అయిపోయింది కదా, ఇప్పుడు ఏ గ్రూప్ తీసుకుందాం అని అనుకుంటున్నావు? ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ వచ్చేసి మొత్తం ఏఐ మీద ఉంది కదా మ్యామ్. సో అందుకే సిఎస్సి ఆర్ సిఎస్సి స్పెషలైజేషన్ బ్రాంచెస్ మీద ఫోకస్తో అందరం ఫ్యూచర్ కోసం ఇప్పుడు ఆలోచించి స్పెషలైజ్ బ్రాంచెస్ చూద్దామని. అవును, ఇక్కడ కొత్తగా కూడా చాలా న్యూ బ్రాంచెస్ ఓపెన్ అయ్యాయి. దాంట్లో మీరు ఐడియా ఉందా? మ్యామ్, లైక్ సార్ ఇప్పుడు వెబినార్లో చెప్పినట్టు లైక్ కొత్త కోర్సెస్ గురించి అండ్ ఆల్సో లైక్ వేరియస్ కోర్సెస్, దానివల్ల వచ్చే బెనిఫిట్స్ గురించి అనుకుంటుంది సార్. చాలా బాగా చెప్పారు, చాలా బాగా, చాలా క్లారిటీ వచ్చిందా? కొంచెం ఏ కోర్స్ తీసుకుంటే ఎలా ఉంటుందో ఫ్యూచర్ సెక్యూర్గా ఉంటుందని ఒక పాజిటివ్ వచ్చింది. సూపర్. మీ పేరు? గౌతమ్ చారి. ఓకే, ఇంటర్ అయిపోయిందా? కంప్లీటెడ్ ఇంటర్. ఓకే, ఏ గ్రూప్ తీసుకుందామని వచ్చారు? సిఎస్సి ఏఎంఎల్. సిఎస్సి. ఓకే, కంప్యూటర్ కి ఉన్న డిమాండ్ బట్టి సిఎస్సి తీసుకున్నాం. డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి. ఓకే. మరి యూనివర్సిటీ గురించి మీకు ఎలా తెలిసింది? బయట అందరిని కనుక్కుంటే, మొబైల్స్ లో అన్ని చెక్ చేసుకుంటే బాగుందంటే అందరూ వచ్చి విజిట్ చేసిపోదామని వచ్చాం. ఓకే. విజిట్ చేసిన తర్వాత ఏంటి ఫీలింగ్? చాలా బాగుంది, మేము అనుకున్న దానికన్నా ఇంకెక్కువ ఉంది. ప్రతి గారిని కూడా చూసాము, బాగుంది. చాలా మోటివేషనల్ స్పీచ్ విన్నాక ఇంకా ధైర్యం వచ్చింది కదా సార్. అక్కడ లోకల్ ఉంటే ఒకటే లాంగ్వేజ్ కంట్రోల్ ఉంటది కదా, ఇటు బయటకు వస్తే 2-3 లాంగ్వేజ్ అడ్వాన్స్ చేసి తొందరగా పిల్లలు కూడా ప్రిఫరెన్స్ కానీ, కొత్త వాతావరణం కానీ, కొత్త పీపుల్స్ కానీ ఎక్కువ నాలెడ్జ్ ఇంకా ఇంప్రూవ్ అవుతాయని ఉద్దేశం మేము కూడా లాంగ్ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే అక్కడికన్నా కొంచెం బయటికి వెళ్తే రేపు ఇంకా నెక్స్ట్ బయటికి వెళ్ళాలి కదా. ఇప్పుడు గుజరాత్ ఉన్నట్టు రేపు అబ్రాడ్ కూడా వెళ్ళలేడు. ఆ ఉద్దేశంతోనే మేము తీసుకురావడం జరిగింది. లాంగ్ ఉంటేనే బాగుంటుంది అన్నట్లు. వాళ్ళకు కూడా వాళ్ళకు ఒక సొంతంగా నాలెడ్జ్ ఉంటుంది. సొంతంగా చిన్న విషయం ఉన్నా అక్కడ ఇంటికి వస్తారు, దగ్గర కాలేజ్ అని. ఇక్కడైతే ఏం చేస్తారంటే వాళ్ళు ప్రాబ్లం సాల్వ్ చేసుకొని ఇక్కడనే కంట్రోల్గా ఉండి చదువుకుంటారని ఆలోచన. చాలా మంచి ఆలోచనతో పంపిస్తున్నారు పిల్లల్ని. హలో అండి. మేడం, ఎలా ఉన్నారు? బాగున్నాం. సో కాలేజ్ యూనివర్సిటీ అంతా చూసారు, ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఎన్విరాన్మెంట్? చాలా మంచిగా ఉంది మాకు. అంటే మాకు తెలంగాణ మాది, వనపర్తి డిస్ట్రిక్ట్ మాది. మా ఊరు పక్కల కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ ఇయర్లో ఉండరు, కొంతమంది ఉండరు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకొని ఇట్లా బాగుంటుంది అని చెప్పి మేము ఒక 5 మెంబర్స్
అయితే మళ్ళీ ఒక 2-3 డేస్లో మళ్ళీ ఒక 5 మెంబర్స్ కూడా వస్తారు మా ఊరు నుంచి మొత్తం. ఓకే మీ రిఫరెన్స్ త్రూ మళ్ళీ పంపిస్తున్నారు. మళ్ళీ చూసారు కదా, ఐ డ్రీమ్ సోషల్ మీడియా సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా చూస్తాం, ప్రతి మెసేజ్ చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది, ప్రతి ఒక్కరికి పనికొచ్చే విధంగా ఉంటుంది. ఐ డ్రీమ్ వెరీ వెరీ థ్యాంక్ యూ. చాలా మా ఊరికి సర్పంచ్ను అందుకొరకు ఈ 5 మెంబర్స్ తర్వాత ఇంకా ఒక 5 మెంబర్స్ వస్తారు మాకు. సూపర్. సో చూసారు కదా, జెన్యూన్ ఫీడ్బ్యాక్ మనం వింటున్నాము. వాళ్ళకి నచ్చి యూనివర్సిటీ విజిట్ చేసి ఇక్కడ ఉండే కోర్సెస్ నచ్చి ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ నచ్చి ప్రతి ఒక్కటి ఏది నచ్చలేదు అని లేకుండా ప్రతి ఒక్కటి ఫుల్ సాటిస్ఫై అయిన తర్వాత హ్యాపీగా పిల్లల్ని జాయిన్ చేసేందుకు తీసుకొచ్చారు. వీళ్ళే కాదు ఇంకా మిగతా మెంబర్స్ని కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంత చక్కనైన ఎన్వైరన్మెంట్ ఇక్కడ మాత్రం ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది, అలానే ఉంది కూడాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎక్కడి నుండి వచ్చారండి? అమరావతి నుంచి వచ్చాము. అమరావతి నుండి వచ్చారు. కాలేజ్ గురించి ఎలా తెలిసింది? కాలేజీ గురించి మాకు బాలాజీ నాయక్ గారు ఉన్నాడు కదండి, తాడేపల్లి ఆఫీస్ ఉంది కదా, బాలాజీ నాయక్ గారు గతంలో మాకు కొంచెం పరిచయం. ఆ పరిచయం మీద మా తమ్ముడు కొడుకుని తీసుకొచ్చాము. ఎలా అనిపించింది కాలేజ్ మీకు? మార్నింగ్ నుండి చూసారు కదా, అంటే మనకి ఏపీ తెలంగాణ స్టైల్ ఫుడ్ వేరే, ఇక్కడ ఫుడ్ వేరే. మీరు ఆల్రెడీ ఆఫ్టర్నూన్ హాస్టల్లో తిన్నారు. ఫుడ్ ఏ విధంగా ఉంది? బాగుందా ఫుడ్? ఓకే. కాలేజ్ లో మీకు బాగా నచ్చిన థింగ్ ఏంటి? అంటే ఈ కాలేజ్ లో జాయిన్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు? ఎన్విరాన్మెంట్, ఫస్ట్ ఎన్విరాన్మెంట్, తర్వాత ఇక్కడ తీసుకునేటువంటి పర్సనల్ కేర్ విషయం కానీ హాస్టల్ కండిషన్ కూడా పర్ఫెక్ట్ గా ఉందండి. ఇక్కడ రూమ్స్ అన్ని కూడా మీరు 100% మేము కోరుకునేది ఏంటంటే మార్వాడి ఇన్స్టిట్యూట్ సంబంధించినటువంటి డైరెక్టర్ గారిని మేము ఎంతో దూరం నుంచి వచ్చి ఉన్నాం కాబట్టి ఇక్కడ మా పిల్లలు ఉన్నటువంటి పిల్లల్ని ప్రతి పిల్లాడి మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి వాళ్ళకి కావాల్సిన కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పి, ఎందుకంటే ఎంతో ఆశతో మేము వచ్చాం ఇంత దూరం కాబట్టి ఫుడ్ విషయమే కాదండి, ఫుడ్ ఆటోమేటిక్గా అలవాటు అయిపోతారు. కొంచెం సౌత్ ఫుడ్ పెడితే కొంచెం బెటర్గా ఫీల్ అవుతాం. మనకి పన్నీర్ అది కూడా పెట్టినట్టున్నారు కదా, సౌత్ ఫుడ్ లానే ఉంది అంతా కూడా. కర్రీ బాగుంది, కర్రీస్ అన్ని బాగున్నాయి, కర్రీ అన్ని బాగుంది. హాస్టల్స్ చూసారా బాగున్నాయి? హాస్టల్స్ అన్ని హాస్టల్ ఎక్సలెంట్ గా ఉండేయండి. మీకు ఇక్కడ వచ్చిన తర్వాత అంటే అందరూ అవైలబుల్ గా ఉన్నారా? ఏ డౌట్ వచ్చినా సరే మహేందర్ నాయుడు గారు చాలా చక్కగా మాట్లాడారు. అదే విధంగా మన ప్రదీప్ సార్ కూడా మంచి మోటివేషన్ ఇచ్చారు. యాక్చువల్ గా ఉదయం అయితే మేము అడ్మిషన్ తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం, అడ్మిషన్ ఈ రోజు అనుకున్నాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వాతావరణం అంతా చూసిన తర్వాత తప్పకుండా ఇక్కడ చదివించాలనే ఆలోచన కలిగింది. యాక్చువల్ గా ఆక్స్ఫర్డ్ జూనియర్ కాలేజ్ స్టాఫ్ అండి, గుంటూరు మాది. ఓకే, బాగుంది, చాలా బాగుంది, ఎక్సలెంట్. తప్పకుండా జాయిన్ చేస్తాం. ఎక్కడి నుండి వచ్చారు? మాది కావటం పాలకొల్ల దగ్గర. పాలకొల్ల దగ్గర. ఓకే. కాలేజ్ గురించి ఏ విధంగా తెలిసింది? యూట్యూబ్ లో చూసారు. సార్ మీకు ఎలా తెలిసింది? అబ్బాయి నేను కూడా మా అమ్మాయి సెకండ్ ఇయర్ అయిన తర్వాత ఫోన్ కాల్స్ వచ్చినాయి మేడం. ఓకే. ఏలూరులో నాగేశ్వరరావు గారు ఆయన పరిచయం అయ్యారు, ఆయన ద్వారా మేము ఇక్కడ రావడం జరిగింది. ఓకే. నేనైతే మా అమ్మాయిని తీసుకొచ్చాను మేడం. ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత బాగానే చూసుకున్నారా? ఎందుకంటే లాంగ్ నుండి వచ్చారు, మీకు ఏం తెలియదు ఇక్కడ. బాగానే చూసుకున్నారా? చాలా బాగా చూసుకున్నారండి, అంత బాగా జరిగింది. ఈ ఆడిటోరియంలో కూడా మంచి మన ఆయన ప్రదీప్ గారు మంచి స్పీచ్ ఇచ్చి మంచి మోటివేషన్ చేశారు, మాకు చాలా ఆనందంగా ఉంది. ఓకే. కానీ అంతా చాలా బాగుంది మేడం. ఆల్రెడీ అడ్మిషన్ తీసుకున్నారా అండి? ఎస్ మేడం, తీసుకున్నాం. ఏ కోర్స్ చూస్ చేసుకున్నారు? సిఎస్సి తీసుకున్నారు. ఏ అండ్ డిఎస్ తీసుకున్నారు. ఓకే. కోర్స్ గురించి కానీ ఫ్యాకల్టీ గురించి కానీ ఏదైనా బ్రీఫింగ్ ఇచ్చారా మీకు ముందు? ఎలా ఉంటుంది ఏంటి 4 ఇయర్ కరిక్యులం అనేసి? ఓకే. మీకు ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేస్తున్నారా ఫ్యాకల్టీ ఎవరు? హాస్టలర్ కాబట్టి మీరు హాస్టల్ చూసుకున్నారా? బాయ్స్ హాస్టల్ ఎలా ఉంది ఏంటి అనేసి? సరే, ఇంత దూరంలో ఉంది, చాలా ఫీజు ఉన్నాయి అనేసి కొంతమంది అనుకుంటారు. ఫీజెస్ ఎలా ఉన్నాయి ఇక్కడ? మెయిన్ మాకు అక్కడ చదివితే ఫీజు ఎక్కువ అవుతుందనే స్పెషల్గా ఇక్కడ రావడం జరిగింది. అంత దూరం నుంచి కేవలం రావడానికి ఫీజు ప్రాబ్లం వల్ల ఇక్కడ రావడం జరిగింది. క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే ఫీజు కూడా తక్కువగా ఉంటుంది అండ్ ఫెసిలిటీస్ కూడా చాలా ఉన్నాయి, క్లబ్స్ చాలా ఉన్నాయి అండ్ డిఫరెంట్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా చాలా స్కోప్ ఉంది ఇక్కడ. సో మీరు తీసుకున్న డిసిషన్ కరెక్ట్ అనుకుంటున్నారా? కరెక్టే మేడం. థ్యాంక్ యూ. 100% కరెక్ట్. 100%. ఓకే, థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. మీరు ఎక్కడి నుండి వచ్చారు?
మేము తిరుపతి నుంచి తిరుపతి నుండి. మీరు తిరుపతి నుండి వచ్చారు. ఫ్రెండ్సా? లేదండి, యాక్చువల్లీ తను జాయిన్ అవ్వడానికి వచ్చింది, నేను మా సిస్టర్ ని జాయిన్ చేయడానికి వచ్చాను. ఓకే. యాక్చువల్లీ బిఫోర్ మేము చదివేటప్పుడు ఇంత ఫెసిలిటీస్ ఉన్న కాలేజ్ మీరు ఇక్కడ చదివారా? లేదు లేదు. ఓకే. యాక్చువల్లీ నేను సైన్స్ స్టూడెంట్, మాకు ఇలాంటి యూనివర్సిటీస్ ఎప్పుడు మేము చూడలేదు. బట్ ఇక్కడ ఇప్పుడు ఎడ్యుకేషన్ బాగుంది అని డెమోస్ ఇవ్వడం వల్ల మేము ఇక్కడికి వచ్చాము. ఎలా తెలిసింది మీకు యూనివర్సిటీ? కాలేజ్ లో డెమోస్ ఇవ్వడం. కాలేజ్ లో డెమో ఇచ్చారు అక్కడ నుండి. సో అక్కడ నుండి ఇక్కడ వరకు ఎలా గైడ్ చేశారు? ఎవరు గైడ్ చేశారు మీకు? యాక్చువల్లీ మేము సికింద్రాబాద్ వరకు మేము వచ్చాము, అక్కడ నుంచి ఈ కాలేజ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కోఆర్డినేట్ చేసి అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఫుడ్ అకామిడేషన్ అన్ని ప్రొవైడ్ చేశారు. మార్నింగ్ నుండి కాలేజ్ లో అన్ని తెలుసుకున్నారా? ఏ కోర్సెస్ ఉన్నాయి ఏంటి తెలుసుకున్నాం. అండ్ క్యాంపస్ కూడా చూసాం వెళ్ళి. ఏ విధంగా ఉంది క్యాంపస్? చాలా బాగుంది. ఓకే. ల్యాబ్స్ అన్ని కూడా బాగుంది. ఓకే. మీరు తిరుపతి నుండి వచ్చారు కదా, కాలేజ్ గురించి ఎలా తెలిసింది? కాలేజ్ నుంచి సోషల్ మీడియా త్రూ తెలుసుకున్నారు. ఓకే. హాస్టలే కదా? హాస్టల్ చూసుకున్నారా? లేడీస్ హాస్టల్ ఇప్పుడు చూడడానికి వెళ్తారు. ఫుడ్ తిన్నారు కదా, ఇక్కడ ఏ విధంగా అనిపించింది? నార్మల్ సౌత్ ఇండియా ఫుడ్ లానే ఉంది. ఓకే. ఫ్యాకల్టీని ఎవరైనా కలిసారా ఇక్కడ ఇప్పటి వరకు? మార్నింగ్ చూసారా? అంటే గైడింగ్ ఎలా ఉంది? అంటే ఏదన్నా క్వెరీ ఉంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అందరు అవైలబుల్ గా ఉన్నారా ఎవరైనా? ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడైతే మరో క్యూట్ ఫ్యామిలీ ఇక్కడ కనిపిస్తుంది, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో సార్. నా పేరు ఆనంద్ మేడం, మాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ పాలకొండ. మాది 2000 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాం మేడం. 2000 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాము. ఇక్కడ ఏంటంటే మార్వాడి యూనివర్సిటీ తెలుసుకున్నాము, చాలా బాగుంటుంది ఫీచర్స్. ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ రావడం చాలా కష్టం. మనం ఈ ఫీజులో, ఈ తక్కువ ఫీజులో, ఈ 10 లక్షల ఫీజులో ఇంత క్వాలిటీ ఎడ్యుకేషన్ మార్వాడి యూనివర్సిటీ ఇస్తున్నారు. మేము తెలుసుకున్నాము, ఇక్కడికి వచ్చాము. 2000 కిలోమీటర్ వచ్చాము మేము. తర్వాత ఇక్కడికి వచ్చిన ఫుల్ సాటిస్ఫై అయిపోయాము. ఈ కాలేజ్ గురించి తెలుసుకున్న తర్వాత చాలా ఆనందం అనిపించింది. ఇంత తక్కువలో ఇంత ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. ఈ మారు యూనివర్సిటీకి ధన్యవాదాలు చెప్తున్నాము. తర్వాత మాలా మేము ప్రియా మేడం త్రూ తెలుసుకున్నాము. ఆ ప్రియా మేడం చెప్పిన తర్వాత ఇన్వెస్ట్ చేసాము, చూసి వచ్చాము. ఈరోజు విజిట్ చేసాము. ఇది కాలేజ్ చాలా బాగుంది. మాలాగా చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అయితే వాళ్ళ ఫ్యూచర్ బ్రైట్ అవుతాయి. ఇక్కడ పిల్లలు మనం చదివించామంటే వాళ్ళు స్టేట్స్కి వెళ్ళి అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్తారు, వాళ్ళ లైఫ్లో చేంజ్ అవుతాయి, ఎంతో తల్లిదండ్రుల కళలు కలిసి నెరవేరుస్తాయి. ఈ కాలేజీలో చదవండి, చాలా బాగుంటుంది. స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను మార్వాడి యూనివర్సిటీ. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ సూపర్, థ్యాంక్ యూ అండి. మీకు ఎలా అనిపించిందండి? బాగుందా? అంతా నచ్చిందా? ఫుడ్ నచ్చిందా మీకు? కూడా బాగుంది. సౌత్ నార్త్ రెండు టాప్ ఫుడ్. ఓకే, తిరిగిలేదు ఇంకా. చాలా బాగుంది కూడా. ఓకే, చెప్తాం నెక్స్ట్ బిట్ బిలాని అయిపోద్ది నెక్స్ట్ ఇయర్. సూపర్. నీకు ఎలా అనిపించింది? ఏ గ్రూప్ తీసుకున్నా? సిఎస్సి ప్లస్ సిఎంఎల్. ఓకే ఓకే. సో ఫ్యాకల్టీ గురించి విన్నావా ఇక్కడ ముందు జాయిన్ అయ్యే ముందు? ఓకే, అంత బాగా అనిపించింది. ఓకే, ఫైనల్ గా నీ గోల్ కి ఇదే కరెక్ట్ ప్లేస్ అని నిర్ణయించుకున్నా. సూపర్. ఓవరాల్ గా మీరైతే రికమెండ్ చేసేందుకు రెడీగా ఉన్నారు. మెయిన్ కమ్యూనికేషన్ స్కిల్ వస్తాయి. అన్ని హిందీ మొత్తం అందరూ ఉంటారు, కేరళ తమిళ స్టేట్స్ ఉంటారు. ఎక్కడ ఉంటే పిల్లడు ఎక్కడికైనా బతకొచ్చు. ఈ కాకపోయినా వాళ్ళు ఇంకో దగ్గరికి వెళ్ళినా హ్యాపీగా స్కిల్ నేర్చుకోగలుగుతారు. కనుక మార్వాడి రండి, చదువుకోండి, ప్రతి ఒక్కరు విజయవంతులు అవ్వండి. నిజానికి ఎక్కడో పొరుగు రాష్ట్రంలో ఉన్న ఒక యూనివర్సిటీ అసాధారణ రీతిలో ఇంతమంది విద్యార్థులు వారి తల్లిదండ్రుల నమ్మకాన్ని చూరగొనడం నిజంగా గొప్ప విషయమని చెప్పుకోవచ్చు.